తెలంగాణ వార్తలకు వెళ్తే రైతు గోస చూడండి, 80% ధాన్యం ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పండి. ముగిసిన బీజేపీ రైతు గోస యాత్ర, బీజేపీ భరోసా యాత్ర. ధాన్యం కొనుగోలులో నెంబర్ 1గా ఉన్నాం, రికార్డు స్థాయిలో సేకరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రకటన. సిద్ధరామయ్య గారు రాజీనామా చేశారు. ధాన్యం కొనుగోలులో బాధ్యతను విస్మరించిన కేంద్రాన్ని మల్లుభట్టి గారు కేంద్రాన్ని విమర్శించారు. అలాగే ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళన్నీ ప్రముఖంగా వచ్చాయి. అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతిరత్నాలని కూడా ఆయన అన్నారట. మరి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మరి వీళ్ళందరూ ఉద్దేశించి పటేలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మోడీ గారు తీసేసుకున్నారు కదా, అందుకని అనలేదేమో. కాదు, ఆశ్చర్యంగా ఉంది. ఎన్టీఆర్ని గతంలో ఆయన విమర్శించారు, అది వేరే విషయం. ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చెప్తాను. రాయదుర్గంలో 237 కోట్లు ఎకరం ధర పలికిందట. హైదరాబాద్లో యాపిల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టబోతున్నారు, మంచిది. అలాగే ఇందిరమ్మ, ఎన్టీఆర్ఏ మా స్కీములకు స్ఫూర్తి. నాడు పక్కా ఇండ్లు, ₹2 కిలో బియ్యం, నేడు ఇందిరమ్మ ఇండ్లు, 3 కోట్ల మందికి సన్నబియ్యం. సీఎం రేవంత్ 50K విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఉచిత విద్యుత్తు. ఎన్టీఆర్ ఒక కులం ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. అలాగే ఇవన్నీ మాట్లాడి, అంతేకాకుండా అంబేద్కరు, ఇందిరమ్మ, ఎన్టీఆర్ఏ ముగ్గురు జాతిరత్నాలని ఆయన ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఇక్కడ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ. పనిలో పని చంద్రబాబు గారిది హైటెక్ సిటీ, నేడు మాది ఫ్యూచర్ సిటీ అని కూడా ఆయన చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కామెంటే. గతంలో ఆయన ఎన్టీఆర్ని తెలంగాణ ప్రజలు ఎట్లా ఓడించింది గతంలో చెప్పారు, ఇప్పుడేమో అసలు ఆయన జాతిరత్నం అని అంటున్నారు. మంచి సంతోషం. తర్వాత కులమత ప్రాంతాలకు అతీతమైన నాయకుడని, నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఆ మహనీయుడి సంతం అని ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రజాశక్తిలో వచ్చింది ఈ వార్త. కలిసి ఉంటాం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై మహానాడు తీర్మానం. దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు గారి పాలన అవసరమని పదే పదే ఆయన చెబుతుండడం, అంటే పవన్ కళ్యాణ్ గారు చెబుతుండడం కూటమి ఐక్యమత్యానికి తిరుగులేని సంకేతం అని పవన్ కళ్యాణ్ గారినే వీళ్ళు వాడేసుకున్నారా? రెండో వైపు కాంగ్రెస్ గురించి వీళ్ళు ఏం రాశారో చూడండి. కాంగ్రెస్పై పోరాటం. తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అటువంటి ఆశ్రిత పక్షపాతం తదితర ఈ సమస్యల వేళ ఉదయించిన భవిష్యత్తు దుర్భరంగా మారిందట 83లో, 82లో దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం. సో 3.5 దశాబ్దాల అప్రహత కాంగ్రెస్ పాలనలో అవినీతి, బంధుప్రీతి పెరిగి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులు వీరంతా బాధపడుతున్న టైంలో తెలుగుదేశం వచ్చి ప్రజలను ఆదుకుందని చెప్పి మహానాడులో తీర్మానం చేశారు. మరి ఆయనేమో ఎన్టీఆర్ గారి స్ఫూర్తే నాకు స్ఫూర్తి, ఎన్టీఆర్ గారి ఆశయాలే నాకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. వీటిలో అంతా తెలుగు రాష్ట్రాల్లో గమ్మత్తు రాజకీయం సాగుతూ ఉంది. రైట్, హామీలు మరిచి మహానాటకం. సూపర్ 6లు 7లపై చర్చించకుండా మహానాడు పేరుతో గొప్ప డ్రామా. సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాం, చంద్రబాబు వ్యాఖ్య. మహానాడు కాదు మహామాయనాడు, రోజా విమర్శ. మాజీ మంత్రివర్యులు. బడి గుడి ఆఫీసుల్లో మహానాడు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్. మహానాడుకు పోటెత్తిన కార్యకర్తలు 24.5 లక్షల మంది హాజరయ్యారని చెప్తున్నారు. మరి వర్చువల్గా కానీ ఇతరత్ర కానీ. కొత్తగా మళ్ళీ పెన్నా బెనకచెర్లతో గోదావరి, కావేరి అనుసంధానం చేస్తారని. మహానాడు వేదికపై ఎస్ఐ గారు కూడా కూర్చున్నారంట. మహానాడుకు వస్తే వారం రోజులు మస్తరు ఇస్తామని నో కమిషన్ ఉపాధి కూలీలకు ఎవరు కందుకూరు టీడీపీ నేతల ఆఫర్ అంట. బాగుంది. బాబు కోతలు కాదు అంతరాయాలనండి. ఏంటి ఈ కోతల మీద, కరెంటు కోతల మీద సమస్యగా ఉన్నట్లుంది పురుషోత్తమ రెడ్డి గారు? అవును, వేసవికాలంలో వచ్చిన ఒక సహజమైన పరిణామం. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో బలహీనత. ఈ 2 కారణాలైతే ఉన్నాయి. కోతలంటే విమర్శ కాబట్టి కోతలు కాకుండా కొత్త పేరు పెట్టమంటున్నారు, అంటే అంతరాయం. అది కాబట్టి అంతరాయం అనేది వేరు, కోతలు వేరు కదా. అంతరాయం అనేది డిస్టర్బెన్స్ తో వస్తుంది, కోతలు అనేది అఫిషియల్ గా వస్తుంది. మనకు ఉత్పత్తి ట్రాన్స్మిషన్ అంత కావాల్సినంత లేకపోతే ఆటోమేటిక్ అంతరాయం వస్తుంది. దాని అంతరాయాన్ని దీన్ని కలిపి చేస్తున్నారు. ఆ భాష ఏ భాష నాకు కరెంట్ అయితే పోతుంది కదా. మీరు భాష మార్చినంత మాత్రం సమస్య మారదు కదా. అది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. రైట్. 10.69 కోట్ల NH నేషనల్ హైవే టెండర్లో భారీ కుంభకోణం అంటూ కేంద్ర మంత్రి
నితిన్ గడ్కరీకి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాని మీద దగా డిఎస్సిలో మెగా స్కామ్ అంటూ మాజీ మంత్రి పేరు నాని విమర్శించారు. నాకేమైనా జరిగితే ఎమ్మెల్యే దగ్గుబాటే కారణం, కష్టపడిన కార్యకర్తలను బాబు లోకేష్ పట్టించుకోవట్లేదన్న టీడీపీ సీనియర్ నాయకుడు సైఫుద్దీన్ అట. తర్వాత మీడియా సంస్థల నిర్వహణలో రాజకీయ జోక్యం తగదని వెంకయ్యనాయుడు గారు అన్నారు. జనసేనకు జర్నలిస్టుల సెగ, జనసేన నాయకుల మీడియా సమావేశం రసాభాస. ప్రొఫెసర్ నాగేశ్వర్, పాసిం యాదగిరిపై నోరు పారేసుకున్న జనసేన నేతలు, సంపత్ నాయక్ బూతులపై మండిపడిన పాత్రికేయులు. ఇదంతా నిన్న జరిగింది అక్కడ. నష్టపరిహారం ఎవరు, గోడు వినరు, భోగాపురం ఎయిర్పోర్టు నిర్వాసితుల బాధ, బీపీ ఆచార్యపై ఈడీ కేసు కొట్టివేత, పసుపు పండుగలో ప్రభుత్వోద్యోగులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఈయనెవరో కూడేరు సిఐ హల్చల్ అంట. ఇది భలే ఉంది. మరో డైవర్షన్ డ్రామా, 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయని స్థితిలో ప్రభుత్వం, మహానాడు పేరుతో జగన్ మీద అలాగే వైసీపీ మీద దోషణలు. ఇంకోవైపు ఏమో జగన్ గారి పిఏ మీద డైవర్షన్ టాక్టిక్స్, మద్యం కేసు మీద ఆల్రెడీ ఛార్జ్షీట్లు వేసేస్తే ఇప్పుడు కొత్తగా డైవర్షన్ కింద వీళ్ళు తీసుకొస్తున్నారు. బెరైటీస్ సిండికేట్ ఓఎన్జీసీ కాటు, 338 కోట్ల బెరైటీస్ టెండర్లో మాయాజాలం. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు.